బ్రేకింగ్ చూస్తున్నాం. రేపు ప్రధాని పర్యటన నేపథ్యంలో బీజేపీ కీలక ప్రకటన చేసింది. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తుంది. తమను మళ్లీ గెలిపిస్తే 4 గ్యారెంటీలను పక్కాగా అమలు చేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ అభివృద్ధికి 10 ఏళ్లలో 9 లక్షల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు కిషన్ రెడ్డి. తొలి గ్యారెంటీగా వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతుల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. ఇక రెండో గ్యారెంటీగా మహిళా సంక్షేమం, సాధికారత, ప్రత్యేక హక్కులను కల్పిస్తామని స్పష్టం చేశారు. ఇక మూడో గ్యారెంటీగా యువతను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తామన్నారు. ఉద్యోగాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. 4వ గ్యారెంటీగా వచ్చే 5 ఏళ్లలో పేదలను అన్ని విధాలా ఆదుకుంటామని, ఆహార భద్రత కల్పిస్తామని స్పష్టం చేశారు కిషన్ రెడ్డి. ఇటీవల జరిగినటువంటి భారతీయ జనతా పార్టీ జాతీయ మహాసభల సందర్భంగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ స్వతంత్రంగా 370 సీట్లు, ఎన్డీఏతో కలిపి 400కు చేరుకోవాలనే లక్ష్యంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందనను దృష్టి పెట్టుకొని ముందుకెళ్తా ఉన్నాం. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా మెజార్టీ సీట్లు కేంద్ర ప్రభుత్వంలో ఏర్పడబోయేటువంటి నరేంద్ర మోడీ గారి సారథ్యంలోని ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యే విధంగా విజయ సంకల్ప యాత్రలు చేపడుతున్నాం. దానికి మంచి స్పందన వస్తా ఉంది. రేపు ప్రధాని పర్యటన నేపథ్యంలో బీజేపీ కీలక ప్రకటన చేసింది. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. తమను మళ్లీ గెలిపిస్తే 4 గ్యారెంటీలను పక్కాగా అమలు చేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రధాని పర్యటన, అదేవిధంగా బీజేపీ హామీల గురించి మరిన్ని డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, చూస్తూ ఉన్నాం, ప్రధాని పర్యటన రేపు కొనసాగబోతోంది. దక్షిణాదిని బీజేపీ టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. బీజేపీ అగ్రనాయకత్వం దక్షిణాదిపై పూర్తిగా దృష్టి సారించినట్టు తెలుస్తుంది. మొత్తంగా ప్రధాని పర్యటన ఎలా ఉండబోతుంది, గ్యారెంటీలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి శిరీష్? వంశీ, ప్రస్తుతానికి అయితే కేంద్ర మంత్రి మండలి సమావేశం ప్రారంభమైంది. కేబినెట్ మంత్రులు, సహాయ మంత్రులు, స్వతంత్ర మంత్రులతో ప్రధాని సమావేశమయ్యారు. ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా ఈ సమావేశం అనేది కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఈ సమావేశంలో ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న 4 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా అమలు చేయాలి, ఈ గడిచిన 5 సంవత్సరాల కాలంలో దేశ ప్రజలకు ఎన్డీఏ సర్కార్ చేసిన మంచి పనులు ఏంటి, వీటన్నిటిని కూడా విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ వాళ్ళకు దిశానిర్దేశం చేయనున్నారు. అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే ఈ మేధోమథన సమావేశంలో వివిధ మంత్రిత్వ శాఖల వారీగా సమీక్ష సమావేశాలతో పాటుగా సాధించాల్సిన లక్ష్యాలు, ఇప్పటి వరకు సాధించిన లక్ష్యాలతో పాటుగా వీటన్నిటిని కూడా డిస్కషన్ చేసే అవకాశం కూడా కనపడుతుంది. మీరు అన్నట్లుగా 4 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పనిసరిగా అమలు చేస్తామని చెప్పేసి ప్రజలకి హామీ ఇచ్చే విధంగా ప్రచారం అనేది కూడా చేయాలని చెప్పేసి ప్రధాని దిశానిర్దేశం అనేది కూడా చేయనున్నారు. ముఖ్యంగా రైతులకు ఇప్పటికే ప్రధాన్ కిసాన్ సమ్మాన్ నిధి కింద ఏదైతే సహాయం ఇస్తున్నారో అది పెంచడంతో పాటుగా రైతులకు కనీస మద్దతు ధర, ఇతరత్ర రైతు బీమా అనే దాన్ని పకడ్బందీగా అమలు చేయడం, వీటన్నింటినీ కూడా చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం, దాంతో పాటుగా దేశాభివృద్ధిలో యువశక్తిని మరింత పెంచేలాగా కూడా చర్యలు తీసుకోవడం. ఇప్పటికే స్టార్టప్లకు లక్షల కోట్ల రూపాయల కూడా కేటాయిస్తున్నారు. ఇజ్రాయెల్ దేశం అనేది కూడా అభివృద్ధి చెందిందంటే ముఖ్యంగా స్టార్టప్ల కారణంగా అభివృద్ధి అనేది కూడా చెందింది. కాబట్టి యువతలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఈ స్టార్టప్లన్నింటి కూడా ఏర్పాటు చేయడం అనేది కూడా జరుగుతోంది. ముఖ్యంగా దేశానికి సంబంధించిన అభివృద్ధిలో యువతను, యువశక్తిని మరింతగా ఉపయోగించుకునే విధంగా కూడా చర్యలంటి కూడా చేపడతారు. దానికి అనుగుణంగా కార్యక్రమాలంటి కూడా ఉంటాయని చెప్పేసి దేశ ప్రజలకు ఒక మెసేజ్ అనేది కూడా ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా నారీ శక్తి అనే దాని గురించి గత ప్రభుత్వంలో, అంటే ప్రస్తుత ప్రభుత్వంలో విస్తృతంగా ప్రచారం చేశారు. దానికి సంబంధించి ప్రాధాన్యత అనేది కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. అయితే ప్రస్తుతం రానున్న కాలంలో మహిళల యొక్క భాగస్వామ్యం పెంచడం, 33% ఉమెన్ రిజర్వేషన్ అనే దాన్ని పకడ్బందీగా అమలు చేయడం, వీటన్నిటి గురించి కూడా మహిళల్లోకి విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పేసి దిశానిర్దేశం చేయనున్నారు. దాంతో పాటుగా ముఖ్యంగా దేశంలో పేదరికాన్ని తగ్గించేందుకు చర్యలేంటి కూడా చేపట్టాలి. అయితే గడిచిన 10 సంవత్సరాల కాలంలో చేపట్టిన చర్యలేంటి కూడా ఆశించినంత ఫలితాలంటి కూడా ఇవ్వలేదు. కాబట్టి దేశంలో పేదరికాన్ని తగ్గించడమే లక్ష్యంగా కూడా తదుపరి ప్రభుత్వం యొక్క చర్యలేంటి కూడా ఉంటాయని చెప్పేసి ప్రజలకు వివరించాల్సిన అవసరం అనేది కూడా ఉంది. రేపు ప్రధాని ఆదిలాబాద్ పర్యటనలో ఇదే విషయాన్ని కూడా మరోసారి స్పష్టం చేసే అవకాశం ఉంది. అయితే ఆదిలాబాద్ పర్యటనకు ప్రధాని వస్తున్నప్పటికీ కూడా ఇంకా ఆదిలాబాద్ అభ్యర్థిని బీజేపీ అధికారికంగా ప్రకటించలేదు. చెప్పండి వంశీ.
శిరీష్, మీరు చెప్పినట్టు మనం గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చూసాం. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రకటనలో జాప్యం, అదేవిధంగా మేనిఫెస్టోను కూడా ప్రజల్లోకి తీసుకు వెళ్లటంలో బీజేపీ అధిష్టానం కొంత విఫలమైంది. అందువల్లే అసెంబ్లీ సీట్లు తగ్గాయి. ఈసారి దాన్ని పూర్తిగా కవర్ చేసే దిశగా బీజేపీ అడుగులు వేస్తుంది అనుకోవచ్చా? అయితే వంశీ, ఇక్కడ బీజేపీ తెలంగాణలో అసెంబ్లీ కంటే ఎక్కువగా పార్లమెంట్ కు ప్రాధాన్యత అనేది కూడా ఇస్తుంది. లోక్సభ ఎన్నికల్లో ఉన్న 17 సీట్లలో దాదాపు 10కి పైగా లోక్సభ స్థానాల్లో విజయం సాధించాలనేది కూడా బీజేపీ లక్ష్యంగా కనబడుతుంది. అందుకోసమే నిన్న గ్యారంటీగా విజయం సాధించే అవకాశాలున్న 9 సీట్లను కూడా ప్రకటించారు. మరొక 2-3 సీట్లలో కూడా మేము ప్రకటన చేస్తామని చెప్పేసి కూడా బీజేపీ నేతలు కూడా చెప్తున్నారు. సో ఓవరాల్ గా చూసినట్లయితే గడిచిన అసెంబ్లీ ఎన్నికల కంటే లోక్సభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులు ముందుగానే ప్రకటించారు. మేనిఫెస్టోను కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లడం ద్వారా ప్రజల మన్నన పొంది ఎక్కువ సీట్లు సాధించాలనేది కూడా బీజేపీ యొక్క లక్ష్యంగా కనబడుతోంది. ఆ దిశగా బీజేపీ ముందుకు వెళ్తోంది. సో రేపు ప్రధాని కొన్ని కీలక ప్రకటనలన్నింటి కూడా చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా సమాచారం. అయితే ఆయన ఎటువంటి ప్రకటనలు చేస్తారనేది కూడా చూడాల్సింది వంశీ. థ్యాంక్ యూ శిరీష్.